స్వాగతం. సంగారెడ్డి పట్టణంలోని సాహితీ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ రాము గురుస్వామి సంకల్పంతో పురాతనమైన 108 హనుమాన్ దేవాలయాలకు చందనోత్సవంలో భాగంగా స్థానిక నవరత్నాలయంలోని ఆంజనేయ స్వామికి 108వ చందనోత్సవం పూర్తయిన సందర్భంగా భారీ ఆంజనేయ స్వామి విగ్రహానికి రంగులు వేయించి భారీ గజమాలతో విశేష పూజలు నిర్వహించారు. जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम సంగారెడ్డి పట్టణంలోని సాహితీ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ రాముగురుస్వామి సంకల్పంతో పురాతనమైన 108 హనుమాన్ దేవాలయాలకు చందనోత్సవంలో భాగంగా స్థానిక నవరత్నాలయంలోని ఆంజనేయస్వామికి 108వ చందనోత్సవం పూర్తి అయిన సందర్భంగా భారీ ఆంజనేయస్వామి విగ్రహానికి రంగులు వేయించి భారీ గజమాలతో విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సాహితీ రాము మాట్లాడుతూ ప్రతినెల ఒక హనుమాన్ దేవాలయంలో చందనోత్సవం జరిపించి అన్నప్రసాద కార్యక్రమం నిర్వహిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మ్లచింత ప్రభాకర్, అధ్యక్షులు నిర్మల జగ్గారెడ్డి, బప్నేత జగన్, ఆలయ అర్చకులు రాఘవేంద్ర జోషి, సభాపతి శివశర్మ, అయ్యప్ప స్వాములు మరియు భక్తులు మహిళలు పాల్గొన్నారు. लक्ष्मण जानकी श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम राम श्री राम जय राम जय जय
చూసుకోవాలి. ఈరోజు కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మరియు వారి యొక్క బృందానికి అందరికీ కూడా హనుమంతస్వామి వారు వెళ్ళే వేళ ఆయన ఆయుధ స్థానిక ఎమ్మెల్యే గారు మన రామగురుస్వామికి సన్మానం చేస్తున్నాడు. అదేవిధంగా మన ప్రకాశ్ గురుస్వామి కూడా ఆయన ఆశీర్వాదం చేస్తున్నాడు. రాముడికి ఎల్లప్పుడూ కూడా ఆయనకు దేవునాశీస్సులు ఉండాలి. వాళ్ళ మీరు ఇక్కడ నిల్చుంటే అప్పుడు స్వామి శరణం. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. ఈరోజు నేను సంకల్పించిన 108 దేవాలయాలలో చందనోత్సవ కార్యక్రమం సంకల్పించడం జరిగింది స్వామి. అందులో భాగంగా మన కొండాపూర్ మండల్, జగుపేట్ మండల్, సంగారెడ్డి మండల్, దాదాపు ఈ 3 మండలాల్లో తిరిగి 106 దేవాలయాలు సందర్శించి చందనోత్సవం చేయడం జరిగింది. ముఖ్యంగా చందనోత్సవ కార్యక్రమం పురాతన దేవాలయాలు, ఎందుకంటే దాదాపు 6 నెలలు 1 ఇయర్ నుంచి చందనోత్సవం నోచుకొని దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. ఆసుంటియే సెలెక్ట్ చేసుకున్నాం స్వామి. ఆసుంటిని సెలెక్ట్ చేసుకొని ఒక్కొక్క గుడిని చూస్తే చాలా బాధాకరం అనిపించింది. ఎందుకంటే 6 నెలలు మనం పక్కకు ఎంత హైయెస్ట్ పీపుల్స్ ఉన్నా కానీ పక్క గుడిని పట్టించుకునే పరిస్థితి లేదు. అటువంటి టెంపుల్స్ని ఎంచుకొని 108 దేవాలయాలలో భాగంగా 106 దేవాలయాలు, పురాతన దేవాలయాలు చందనోత్సవం చేయడం జరిగింది. అదేవిధంగా 107ది సత్య హనుమాన్ టెంపుల్, 108 మా నవరత్నాల దేవస్థానంలో కంప్లీట్ చేసి, అదేవిధంగా మా భారీ ఆంజనేయ స్వామికి పెయింటింగ్ కానీ కలరు, ఈ స్లాబింగ్ అన్నీ కంప్లీట్ చేయడం జరిగింది ఆ స్వామి వారి దయతోటి. అదేవిధంగా నేను సంకల్పం చేసుకున్నది ఏంటంటే, ఈ ప్రతి నెల ఒక శనివారం రోజు పురాతన దేవాలయంకి వెళ్ళి ఆ పురాతన దేవాలయంలో చందనోత్సవం జరిపించి అక్కడ అన్నదాన కార్యక్రమం చేద్దామని నేను సంకల్పించుకున్నాను స్వామి. ఎవ్రీ మంత్ ఒక పురాతనం ఎక్కడ అయితే చందనోత్సవం ఆంజనేయ స్వామికి జరగదో అక్కడ మంత్లీ 1 టైం అని వెళ్ళి ఒక దగ్గర అన్నదానం చేయాలని సంకల్పం తీసుకున్నాను. ఈ కార్యక్రమము 108 చందనోత్సవం చేయడం అంత ఈజీ కాదు స్వామి. దీనికి మనీ కావాలా, ఇంకొకటి మన 4 సభ్యుల ప్రోత్సాహం కావాలి. ఇందులో నాకు మెయిన్గా సహకరించిన మా నవీన్ స్వామి, మా బంటి స్వామి, మా డ్రైవర్ వినోద్ స్వామి, మా నరేష్ స్వామి, ముఖ్యంగా చెప్పుకోవాలంటే మా శివపంతులు స్వామి. ఎక్కడికి వెళ్ళినా ఆ స్వామి మొత్తం 107 దేవాలయాలు మొత్తం స్వామి ద్వారానే మన్యసూక్తంతో చేయడం జరిగింది. ఈ విధంగా అదే ఈ దాన్ని కూడా మాకు ప్రోత్సహించినటువంటి మా బ్రహ్మశ్రీ రాఘవేంద్ర జోషి గారు కూడా 108 దేవాలయాలకు చందనం పెట్టాలంటే ఒక బ్రహ్మచారిని ఎన్నుకో అని చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన విధంగానే మాకు స్వామివారు ఆంజనేయ స్వామివారు శివస్వామిని మాకు పరిచయం చేసి దిగ్విజయంగా కార్యక్రమం పూర్తి చేశాం స్వామి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా
మంత్లీ కాకుండా ఒక 6 నెలలకు ఒక టెంపుల్ని ఆంజనేయ స్వామి టెంపుల్ తీసుకొని చందనోత్సవం జరిపించి అక్కడ అన్నప్రసాదం ఏర్పాటు చేస్తే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం స్వామి. స్వామి శరణమయ్యప్ప. అలాగే ఇటువంటి కార్యక్రమంలో సంగారెడ్డి ప్రజలు, గ్రామ ప్రజలు, అదే రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు అందరూ సుఖ సంతోషాలు ఉండాలని కోరుకుంటూ స్వామి శరణమయ్యప్ప. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. రాము గురుస్వామి, మా సుధాకర్ బావ గురుస్వామి, ఇక్కడ చాలామంది భక్తులు, నాతో పాటు పాల్గొన్నటువంటి మిత్రులు, బ్రాహ్మణోత్తములు అందరికీ, మీడియా మిత్రులు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఇటువంటి సంకల్పం మరి ఎవరికి కలగదు. మరి రాము గురుస్వామి శిథిలావస్థలో ఉన్న అచేతనంగా ఉన్నటువంటి ఆంజనేయుని విగ్రహాలన్నింటికీ కూడా చందనోత్సవ కార్యక్రమం చేపట్టి దిగ్విజయంగా ఈ కార్యక్రమం సంగారెడ్డిలోని 108 అడుగుల ఆంజనేయ విగ్రహానికి కలర్ వేయించడం కానీ ఇక్కడ ఈ కార్యక్రమం చేయటం, తోడుగా అన్నదాన కార్యక్రమాలు కూడా చేపడతానని చెప్పటం, మరి వారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఐశ్వర్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, బ్రాహ్మణోత్తములు లోక కళ్యాణార్థం ఈరోజు సర్వే జన సుఖినో భవంతు అన్నట్టుగా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏ క్షామానికి నోచుకోకుండా అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని వారు కోరుకునే ఆశీర్వాదం ఇచ్చినటువంటి వారికి హృదయపూర్వకంగా పాదాభివందనం తెలియజేస్తూ, నాకు చిన్న మరి కోరికని, విన్నపాన్ని మరి కోరినారు. అది ఖచ్చితంగా నెరవేరేటట్టుగా చూస్తానని తెలియజేసుకుంటూ సెలవు. పాత హనుమాన్ గుడి దగ్గర, మరి చెరుకట్ట దగ్గర హనుమాన్ విగ్రహానికి మరి ఒక వైభోగం తీసుకొచ్చిన స్వామి గురుస్వామి రామ్ గారికి, అలాగే ప్రకాశం గురుస్వామి, అలాగే సుధాకర్ గురుస్వామికి, ఇక్కడ ఇచ్చిన మహిళా మాతలందరూ కూడా పేరు పేరు నమస్కరిస్తూ, మరి ఈ సంకల్పం స్వాములకి ఎలా వచ్చిందేమో తెలియదు కానీ, అంటే దేవుళ్ళు ఎప్పుడు ఎవరితో చేపించుకుంటారు ఏదనేది మరి వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ అనుగ్రహం ఈ స్వామికి దొరకడం అదృష్టం. అలాగే ఈ స్వామి కూడా 108 హనుమాన్ మందిరాల్లో ఈరోజు చంద్రం పెట్టించడం అనేది చాలా గొప్ప విశేషం. ఒక దగ్గర చంద్రం పెట్టడమే మనం 6 ఏళ్ళకో 5 ఏళ్ళకో 3 ఏళ్ళకో ఒక సంకల్పం ఎప్పుడు ఉంటే అప్పుడు చేస్తాం. కానీ ఆ స్వామి 108 అని అనుకోవడము, దాన్ని ఆచరణ పెట్టడం, ఆలోచించడం వేరు, ఆచరణ పెట్టడం అనేది చాలా పెద్ద సంకల్పం. అది దేవుని అనుగ్రహం, దేవుని ఆజ్ఞ ఇస్తే మరి ఏదైనా చేయొచ్చు మనం. ఇవన్నీ మరి చేసిన ఆ స్వామికి ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఆ స్వామివారి దయ అందరి మీద ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. హనుమానుకి జై, పవనసుత హనుమానుకి జై. గత 22 రోజుల నుంచి మన సాహితీ రామ గురుస్వామి ఆధ్వర్యంలో 108 హనుమాన్ ఆలయాల్లో చందనోత్సవం చాలా బ్రహ్మాండంగా జరుపుకున్నాము. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పేది కూడా ఏం లేదు, ఆల్రెడీ మా రామగురుస్వామి మొత్తం చెప్పేశారు. నేను ఏదైతే చెప్దామనుకున్నా అవన్నీ చెప్పేశారు. కాబట్టి నేను చెప్పాల్సింది ఏంటంటే, మా సాహితీ రామగురుస్వామికి ఆంజనేయ స్వామి చాలా శక్తిని ఇచ్చి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా చాలా చేయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సీతారామచంద్ర భగవానుకి జై, పవనసుత హనుమానుకి జై. 108 హనుమాన్ ఆలయ చందనోత్సవం ఘన విజయం చేసుకున్నందుకు జనవరి 22 సోమవారం రోజు శ్రీ సట్టి హనుమాన్ దేవాలయంలో శ్రీమతి శ్రీ మీనా సాహితీ రామగురుస్వామి ఆధ్వర్యంలో మన సట్టి హనుమాన్ దేవాలయంలో సప్తశతి చండీ సహిత మన్నిసూక్త హవనము, తదుపరి హనుమాన్ చాలీస 108 సార్లు హనుమాన్ చాలీస పారాయణ కార్యక్రమం జరపబడును. కావున భక్తులందరూ అధిక సంఖ్యలో విచ్చేసి ఇట్టి హనుమాన్ చాలీస పారాయణంలో పాల్గొని తరించగలరు. రాజా రామచంద్ర భగవానుకి జై.
సడా రాము గురుస్వామి గారి ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున మన 40 అడుగుల హనుమాన్ విగ్రహానికి పెద్ద ఎత్తున మరి ఈరోజు పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా వారు మన ప్రాంతంలో ఉన్న 108 హనుమాన్ విగ్రహాలకు కానీ మూర్తులకు కానీ మరి వారు చందన అభిషేక కార్యక్రమం తీసుకోవడం నిజంగా కూడా సంతోషకరం. మరి కొన్ని గుడిలో ఇంకా కూడా గ్రామాల్లో కావచ్చు, పట్టణంలో కావచ్చు, కొన్ని దేవాలయాల్లో అభిషేకాలు కానీ మరి అర్చనలు కానీ జరగట్లేదు. అలాంటి టెంపుల్ను ఎంచుకొని వారు ఇలాంటి కార్యక్రమం తీసుకోవాలని నిజంగా కూడా స్వాగతిస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఈ 22 తారీఖు ఏదైతే అయోధ్యలో రామ జన్మభూమిలో రాముని మళ్ళీ బలరాముని ప్రతిష్ట కార్యక్రమం ఉందో దాన్ని కూడా పెద్ద ఎత్తున మరి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇక్కడనే నిర్వహించడానికి మరి ఆలయ కమిటీ సభ్యులందరితో మరి సమిష్టిగా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తాం. ప్రజలందరూ కూడా పట్టణంలో ప్రజలందరూ కూడా ఆ కార్యక్రమాన్ని వీక్షించవలసిందిగా రావాల్సిందిగా కోరుతా ఉన్నాం.